గురువు గారు, ఆర్థిక స్థిరత్వానికి కూడా గ్రహాలు ముఖ్యం అంటారా? ఖచ్చితంగా అండి. హ్మ్. ఆర్థిక స్థిరత్వం అంటే ఒక్కొక్కరు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు ఉంటాయి కొన్ని. ఆ కర్మల వల్ల వాళ్ళు పెద్దలు చేసేటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. వాటి వలన కూడా ఆర్థికమైనటువంటి స్థితిగతుల నుంచి ఎదుర్కోలేరు. హ్మ్. అవన్నీ కూడా ఎక్కడైతే మొదలుందో గంజాయి వనంలో తులసి మొక్కలాగా తులసి వనంలో గంజాయి మొక్క కూడా ఉంటుంది. ఓకే. అదేంటంటే మొదలు వరకు కూడా తీసేయాలి. ఏదో హ్మ్. ప్రత్యామ్నాయంగా చేసుకుందామంటే అవ్వదు. ఆ హ్మ్. ప్రత్యామ్నాయానికి ప్రత్యామ్నాయం ఏందంటే ఆ కాసేపు మాత్రమే ఉంటుంది. ఉపశమనం అంటారు దాన్ని. అలా కాకుండా మొదలే లేపేస్తే హ్మ్. ఆ పరిష్కారం అనేది మొదలు నుంచి లేపేసామనుకోండి, ఇక జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులుండవు. హ్మ్. అదేమిటంటే పార్ట్నర్‌షిప్ వ్యాపారాలుంటాయి కొన్ని. ఓకే. పార్ట్నర్‌షిప్ వ్యాపారాల్లో అప్పు తీసుకొచ్చి పెడతారు. హ్మ్. ఎదురుగా ఉన్నటువంటి పార్ట్నర్‌షిప్ దాంట్లో అదృష్టం జాతకం అనేది కలవలేదనుకోండి, హ్మ్. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడానికి అంటే ఒక ఇరువురు ఒక స్త్రీ, పురుషుడు పెళ్లి చేసుకోవడానికి భార్యాభర్తలు అవ్వడానికి కంపాటబిలిటీ అంటారు. హ్మ్. అలాంటి కంపాటబిలిటీ పార్ట్నర్‌షిప్పుల్లో కూడా ఉండాలి. అలా హ్మ్. లేకపోతే గనక ఎడాపెడాగా అవుతుంది వ్యాపారం అంతా కూడా. నష్టపోతారు. ఎవరో ఒకరు నష్టపోతారు. అంటే ఓకే. ఒకరి జాతకం ఇంకోరికి కలవకపోతే కూడా వ్యాపారం చేయకూడదు. హ్మ్. ఇది ఓన్లీ బంధం, బాంధవ్యం ఒకటే కాదు. ఓకే. అలాగా ఉండాలి ఒకటి. రెండోది లేనిపోయినటువంటి షాపులు తీసుకోవటం. రోడ్డు సూల్ ఉన్నది గాని, అక్కడ ఏదైనా నెగటివిటీ ఉన్నటువంటి షాపులు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. హ్మ్. తర్వాత నేనేదో సంపాదించుకున్నాను గొప్ప చెప్పుకునే విధంగా నరదిష్టి, నరఘోష ఎక్కువుంటుంది. మరోటేందంటే మన మీద చుట్టూతో ఉండేవాళ్ళు వర్కర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నాకంతా ఆయన సంపాదించుకుంటున్నాను నాకివ్వలేదనే వ్యసనంతో ఏదైనా చేయించొచ్చు ఓకే. ఎతక్కుండా. హ్మ్. ఇవన్నీ కూడా నష్టపోయేటువంటి విషయాలు. ఇవన్నీ లేకుండా మీరు అక్షంతలు తీసుకొని అమ్మవారికి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తారు. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి గదా! ఎక్కడ దొరుకుతాయి అష్టైశ్వర్యాలు? నేనేస్తున్నా రోజు కరగలేదు. హ్మ్. ఇవన్నీ కాదు. ఓకే. ఇక్కడేమైందంటే జీవితంలో బాగుపడటానికి చాలా రకాలటువంటి పరిహారాలున్నాయి. కానీ చెడిపోయేదానికన్నా ఎక్కువైతే లేదు. చెడిపోయేది ఇప్పుడు మీకు రూ. 10 సంపాదిస్తారండి. మీరొక అవును. థమ్స్ అప్ తాగితే రూ. 10 అయిపోతాయే హ్మ్. కదా! థమ్స్ అప్ తాగటం వల్ల మన లోపల అవయవాలన్నీ పాడైపోతాయి కదా! అవునా? అవును. అలానే ఇప్పుడు కష్టపడినటువంటి సొమ్ము ఎవరో వచ్చి గద్దల పాలవుతాయి, కాకుల పాలవుతాయి అంటే ఏమవుతదంటే హ్మ్. మనలో గ్రహరీత్యా బాగలేకపోయినా, హ్మ్. ప్రకృతిరీత్యా బాలేకపోయినా, మన మీద చెడు క్రియలేదైనా ఉన్నా, హ్మ్. లేదా చెడు దృష్టి ఉన్నా, హ్మ్. ఎదుటివాడు మన నాశనం కోరుకున్నా, ఒక్కొక్కరికి నాలుక మీద మచ్చలుంటాయి. కళ్ళలో మచ్చలుంటాయి. అవి హ్మ్. వీరు చెడిపోవాలి, వీరు నాశనం అవ్వాలంటే ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు చెప్పింది నిజం జరుగుతుంది. అవుతది. ఒక్కొక్కళ్ళ నక్షత్రం ఉంటుంది. మన ఓకే. నక్షత్రానికి యాంటీ నక్షత్రంలో పుట్టారనుకోండి, హ్మ్. వారు మనకి చెడు కోరారనుకోండి, ఒక్కొక్కసారి సమయంలో హ్మ్. మనకి తదాస్తు దేవతలుంటారు. ఒక్కొక్క సమయంలో మనం అనుకున్నది తదాస్తు అనగానే అది జరిగిపోతూ ఉంటుంది. అలాగా ఓకే. మనం ఆర్థికమైనటువంటి స్థితిగతులు రావడానికి గల కారణాలు ఎన్నోగున్నాయి. హ్మ్. పితృదోషాలంటే ఆర్థికపరమైన సమస్యలుంటాయి. హ్మ్. అలానే శుక్ర దోషాలు, కలత్ర దోషాలంటారు. అవున్న ఆర్థిక సమస్యలుంటాయి. బుధుడు సరిగ్గా లేకపోతే ఆర్థిక సమస్యలుంటాయి. మోసపోతూ ఉంటారు. హ్మ్. గురువు సరిగ్గా లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంటది. నువ్వు ఎంతైనా సంపాదించు. ఏదో హ్మ్. ఒక ఆరోగ్యం పెడుతూనే ఉంటావు. శని బలవాడు సరిగ్గా లేకపోతే ఎప్పుడు యాక్సిడెంట్లు అవ్వటము, కొట్లాటలు ఆరోగ్యం సరి లేకపోవటం ఉంటది. అలానే హ్మ్. కుజుడుంటే అనవసరంగా కోపాదులు పోయేసి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. ఓకే. నువ్వెంతరా అంటే డబ్బులు ఇసిరేస్తా అంటారన్నమాట అప్పు తీసుకొచ్చి. హ్మ్. అలాగా బెట్టింగ్‌లు పెట్టడం, హ్మ్. బెట్టింగ్‌లో డబ్బు పెట్టడం ఇలాంటివి డబ్బులు నిలపడవు. ఓకే. అప్పుడు ఆర్థిక స్థితిగతులొస్తాయి. ముందు ఆర్థిక స్థితిగతి మనకెందుకొచ్చిందనేది చూసుకోవాలి. ఓకే. ఒక్కొక్కరిది వాస్తు బాగుండదు. హ్మ్. మనం ఉండేటువంటి ఇల్లు బాగుండదు. హ్మ్. అప్పుడు ఇంట్లో ఏదైనా నెగటివిటీ జరుగుతది. హ్మ్. అలాంటియన్నప్పుడు మనకి ఆ డబ్బులనేది నిలకడ ఉండదు. ఇప్పుడు హ్మ్. ఎవరైనా లక్ష్మీదేవికి పూజిస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారికి. హ్మ్. లక్ష్మీ అమ్మవారికి భయం ఎక్కువ. ఓకే. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంటికి రాదు. హ్మ్. కాబట్టి లక్ష్మీ అమ్మవారితో వినాయక స్వామి వారొస్తారు. హ్మ్. కుబేరుడు వస్తారు. వీళ్ళు ఓకే. ముగ్గురు గూడా బాన్సర్స్ ఈళ్ళిద్దరు గూడా. ఈళ్ళిద్దరు బాన్సర్స్ పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకొస్తారు. హ్మ్. ఒక్కొక్క దగ్గర అష్టలక్ష్మి అంటారు. మనం ఏందో ఓన్లీ లక్ష్మీ అమ్మవారి పూజించేసి వదిలేస్తాం. అవును. ఇవన్నీ గూడా మనము ఎక్కడ మనం తప్పు జరుగుతుందో అక్కడ ఉంచాలి. హ్మ్. అక్కడి నుంచి తీసేయాలి. అంతేగాని హ్మ్. పసుపు నీళ్లు చల్లితే లక్ష్మీదేవి వస్తుంది. హ్మ్. లక్ష్మీ అమ్మవారి పూజిస్తే లక్ష్మీదేవి వస్తుంది. గురువారం, శుక్రవారం దానం చేయకపోతే లక్ష్మి వస్తుంది. ఓకే. తిండి తినకపోతే లక్ష్మి వస్తుంది. హ్మ్. ఒక్క పొద్దు ఉంటే లక్ష్మి వస్తుంది. హ్మ్. అరే! ఇలా చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు పోతుంది అనేదైతే ఏం లేదు. ఇదంతా ఓకే. కూడా కేవలము వచ్చేదాని గురించి చెప్పారు గానీ, హ్మ్. అసలు ఇలా రావడానికి గల కారణాలు, ఉండకపోవడానికి గల కారణాలేంటంటే ఇవి. ఓకే. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తానండి. హ్మ్. పొద్దున్నే లేస్తారు, కాలగుచ్చాలు తీర్చుకొని మీకు సమయం పోతుంది. పోయి హ్మ్. దేవుడి మందిరంకెళ్ళేసి పూజ చేసుకొని ఎళ్ళిపోతారా? హ్మ్. కదా! ఎళ్ళిపోలేరు గదా! కానీ అమ్మవారు చెప్పారా అలా అని? నాకిలానే చేయాలి పూజ, ఇలానే మనం పద్ధతిగా ఉండాలని చెప్పారా? లేదు. లేదు. పొద్దున్న లేసి కూడా అమ్మవారి మొహం చూడొచ్చు. కాలగుచ్చాలు తీర్చుకోకుండా కూడా పూజ చేయొచ్చు. హ్మ్. ఓ 4 విభూది రేకులు పెట్టుకొని పూజ చేయొచ్చు. ఓకే. అక్కడేం పట్టింపు లేదు. అట్లా హ్మ్. ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ మనకి దానికన్నా ముందు ఏం జరిగింది? హ్మ్. మనలో చెడు ఉంది. ఆ ఓకే. చెడు తీసేస్తేనే మనకు డబ్బులొస్తాయి. హ్మ్. అది తీసేదానికి ప్రయత్నం చేయాలి.
ఓకే. ఓకేనా? అంతేగాని మనలో కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. హ్మ్. అప్పుడు పూజ చేస్తే ప్రశాంతంగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మన ప్రకృతిలో ఎన్నో రకాల వరాలున్నాయి. హ్మ్. ఎన్నో రకాల యజ్ఞ, యాగ హోమాలు ఉన్నాయి. ఎన్నో రకాల దానాలున్నాయి. అమ్మవారినే కాదు, స్వామివారినే కాదు, ఎవరినైనా ఆహ్వానించొచ్చు. మనం కోటీశ్వరులు అవ్వాలంటే 2 నిమిషాల పని. సమస్య కాదది. ఓకే. కాబట్టి అది ఎలా అవుతున్నాం అనేది మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇదే చేయాలి, ఇదే చేయకూడదు, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా మనం పరిగణన తీసుకోవాలి. ఇక ఫైనల్‌గా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా హ్మ్. ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఇంట్లో నెగటివిటీ పోతది. మన బాడీ మీద ఏదైనా శత్రుత్వం చేసినటువంటి దాడి ఉంటది. దాడి హ్మ్. అంటే కొట్టే అవసరం లేదు. హ్మ్. ఎవరైనా నరదిష్టి ప్రభావం, శత్రుఘోష, శత్రుపీడ, హ్మ్. అష్టదిగ్బంధన ఇలాంటివి చేసేసి మనల్ని ఎదగకుండా చేస్తారు. అవన్నీ కూడా మనకి త్వరగా పటాపంచలు అవ్వకపోయినా చిన్న హ్మ్. చిన్నగా పోవాలి అంటే గనక హ్మ్. ఆవు పంచకం ప్రతిరోజు ఇంట్లో చల్లుకుంటే మంచిది. దాంతో పాటు ప్రతిరోజు ఇంట్లో గూడా దీప నైవేద్యం పెట్టుకుంటే మంచిది. దాంతో పాటు ధూపం అంటారు. ఓకే. సాంబ్రాణి పొగ, హ్మ్. గుగ్గిలం పొగ, హ్మ్. దాంట్లో ఒక రకమైనటువంటి మనకి బిర్యానీ పత్తా అంటారు. ఆకు, బిర్యానీ ఆకు చిన్న హ్మ్. చిన్న పీసులు చేసుకొని దానిలో వేసేసి పొగ వేసుకోండి, చాలా మంచిది. హ్మ్. లవంగాలు కూడా వేస్తే ఇంట్లో ఉన్న నెగటివిటీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇలాంటి ఓకే. చిన్ని చిన్ని చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వచ్చు. హ్మ్. అలాగ మనకి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. అంతేగాని హ్మ్. ఒకళ్ళ నెత్తిన చేయి పెడితేనో, హ్మ్. ఒకళ్ళ నాశనం కోరుకుంటేనో అయితే మనకు రావు. హ్మ్. అమ్మవారిని డైరెక్ట్‌గా పూజిస్తేనో మనకు రావు. హ్మ్. వినండి, రెమెడీస్ పాటించండి. కానీ అది ఎంతవరకు అవుతుందో కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఓకే. ఓకేనా? కాళ్ళు లేనివాడు విమానం ద్వారా వచ్చాము కానీ బస్సు తోలలేడు. హ్మ్. కాబట్టి ఇవి కూడా మనలో అంతా సక్రమంగా ఉంది అంటే ఇప్పుడు డబ్బులుంటాయి. ఒక భార్య, ఒక భర్త, చిన్న పిల్లలు, హ్మ్. తల్లి, తండ్రి, అత్త, మామ. ఓకేనా? ఇది ఒక ఫ్యామిలీ. ఓకే. నువ్వు ఎక్కడికో పోయి ఏసి ఎఫైర్ తలుచుకుంటే నీకు హ్మ్. ఎక్కడ మంచవుతది? ఒక అక్రమ సంబంధంకెళ్తావు. హ్మ్. అక్కడుండే దరిద్రం అంతా నీకు పట్టుకుంటుంది గదా! అవును. నీకెక్కడి నుంచి డబ్బులొస్తాయి? వచ్చిందల్లా అడుగుబోతది. హ్మ్. ఇక్కడ పెళ్ళాం, బిడ్డలు ఇబ్బంది పడతారు. అవును. తల్లిదండ్రులు ఏందిరా బాబు ఈ సమస్య అంటారు. నీకు హ్మ్. ఆర్థికపరమైన ఎక్కడ ఇబ్బందులు ఎక్కడేమి ఎరుక్కుంటావు నువ్వు? ఎప్పటికైనా నీకు ఇబ్బందే. హ్మ్. అలాంటివి మానేస్తే ఓకే. ఏదైతే సనాతన ధర్మంలో ఉందో, హ్మ్. వాల్యూస్ ఉన్నాయో హ్మ్. వాటి ద్వారా నీకు డబ్బు ఏర్పడతది. అంతేగాని హ్మ్. కష్టపడితే డబ్బు ఏర్పడిద్ది, కష్టపడపోతే ఏర్పడదు. నేను 24 గంటలు కష్టపడుతున్నా డబ్బు రావట్లేదు. ఇవన్నీ వ్యత్యాసం. హ్మ్. కాబట్టి డబ్బున్నవాడు కష్టపడే అవసరం లేదు. కష్టపడే డబ్బున్నప్పుడు కాదు. అన్నీ కూడా సహకరించాలి. ఓకే. మనం చేసేటువంటి పనులు మనకు సహకరిస్తూ ఉంటే డబ్బనేది ఖచ్చితంగా వస్తుంటది. మనం కష్టపడడం పేరు పెరగలేదు. పెద్దవాళ్ళు చేసినటువంటి కష్టపడి పెద్దవాళ్ళు సంపాదిస్తారే, అవును. అది తీసుకుపోయి వేరేవాడికి పెడితే మాత్రము అమ్మవారు కూడా సహించుకోరు. ఓకే. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఏదైనా ఉందంటే మూలాధారాలతో తొక్కి పడేసి తీసేయండి. హ్మ్. అప్పుడు డబ్బొస్తుంది మనకి. ఓకే. అప్పుడు గ్రహాలు కూడా మనల్ని సానుకూలంగా ఉంటాయి. హ్మ్. పలానా గ్రహాలు ఉండాలి ముఖ్యం అనేది ఏమైనా ఉన్నాయా గురుగారు? రవి గ్రహం బాగా ఉంటే డబ్బు హ్మ్. సంపాదిస్తారు. ఓకే. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి సెటిల్ అవుతారు త్వరగా. హ్మ్. అలానే గురువు గ్రహం బాగుంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హ్మ్. నాలెడ్జ్ పరంగా డబ్బు సంపాదించే విధంగా ఉంటుంది. శని బలంగా ఉంటే కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఓకే. రాహు బలంగా ఉంటే ఎవరో ఒకరు కొట్టో, తిట్టో, లాక్కోనో సంపాదించుకుంటూ ఉంటారు. బుధుడు హ్మ్. బలంగా ఉంటే కష్టపడి రైతులుగా పండించుకొని రియల్ ఎస్టేట్ లాంటి తెలివితేటలతో, మాటలతో డబ్బు సంపాదించే విధంగా ఉంటుంది. ఓకే. అలానే కేతు ఉన్నాడనుకోండి పూర్వీకుల ఆస్తులొస్తాయి. కేతు హ్మ్. ఉన్నాడంటే పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ గ్రహాలు ఏది బలంగా ఉంటే అది. ఓకే. పూర్వీకుల ఆస్తులొస్తాయి. అలానే చంద్రుడు బలంగా ఉంటే తల్లికి సంబంధించినటువంటి ఆస్తి, పుట్టింటి నుంచి ఆస్తి, అలానే హ్మ్. మామల నుంచి అంటే పిల్లనిచ్చిన మామ నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహాన్ని బలంగా ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ఆస్తులైతే ఖచ్చితంగా వీరికి వచ్చేదానికైతే కనపడుతుంది. ధన్యవాదాలు.